జొన్నలు మినపప్పు దోశ. జొన్నలు 2 కప్పులు, మినపప్పు కప్పు, శనగపప్పు 2 స్పూన్లు. ఇవన్నీ కలిపి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఒక నైట్ అంతా నానబెట్టి 3 కలిపి ఇట్లా ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసుకోవాలి. ఇందులో రుబ్బుకోవాలి. మిక్సీలో ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇట్లా మెత్తగా. ఇందులో 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి సరిపడా. ఇట్లా కలుపుకొని ఒక 6 గంటలు బయట పెట్టి ఉంచాలి. పులవాలి. ఇది కొంచెం పులిసాక అప్పుడు దోశ వేసుకోవాలి. ఇలా రుబ్బుకొని దోశ వేసుకోవాలంటే 5-6 గంటలు ఆగాలి. ఆగాక వేసుకోవాలి. 5-6 గంటలు ఆగితే పులుస్తుంది. దోశలు మంచిగా వస్తాయి. జొన్నల దోశలు 4 గంటలు 5 గంటలు బయట ఉంచితే ఇట్లా పులిసింది పిండి. ఇట్లా వేసుకోవాలి దోశ. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పైన వేసుకోవచ్చు, మన ఇష్టం. నూనె అవసరం ఉండదు. కొంచెం పైన స్ప్రే చేయటం. ఇట్లా ఎర్రగాలని తీసుకోవాలి. అప్పుడప్పుడు ఇట్లా చేసుకోవచ్చు, రైస్ లేకుండా. వారానికి ఒకసారి అన్న. ఈ కాలటానికి కొంచెం టైం పట్టిద్ది. మామూలు బియ్యపు దోశ కన్నా ఇది జొన్నలు ఉడకాలి కదా. ఇట్లా వచ్చేస్తుంది. పూర్వకాలంలో ఇవే తినేవాళ్ళు, జొన్నలు సజ్జలు. ఇట్లా చూడండి, ఇట్లా వచ్చింది ఎర్రగా కలరు. ఇప్పుడు ఇట్లా తిప్పుకోవాలి. దోశ చూడండి ఎట్లా కలర్ వచ్చిందో. ఇది తీసేసుకోవాలి. మళ్ళీ వేసుకోవాలి. ఉల్లిపాయలు లేకుండా కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకోవచ్చు. కొంచెం నూనె ఇట్లా స్ప్రే వేసుకోవటం. ఇట్లా లేసి వచ్చేస్తుంది. ఇది ఇట్లా లేసి వచ్చేస్తుంది. కాలితే ఎర్రగా కాలుతుంది. చూడండి ఎర్రగా వచ్చింది దోశ. ఇప్పుడు తీసుకోవాలి. కలర్ చూడండి ఎట్లా వచ్చిందో. జొన్న దోశలు ఇలా తయారు చేసుకోవాలి. ఒకసారి వేసుకొని చూడండి. అన్నిటికీ మంచిది జొన్న దోశలు. షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది.